కాకినాడ నుంచి పెద్దలు శశిధర్ గారిని మాట్లాడమని నేను కోరుతున్నాను. ముందుగా వేదికను అలంకరించిన జనసేన పార్టీ అధినేత, మనందరికీ ముఖ్య నాయకుడు, మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది. ప్రజలను భయభ్రాంతంలో పెట్టి పాలన చేయడం మొదలెట్టింది. ఆర్థిక వనరులు దోచుకోవడం, ప్రజలు ఎంత సులభంగా మోసం చేయొచ్చో అన్ని విధంగా మోసం చేస్తూ, అమాయకులు చేస్తూ, రాష్ట్రాన్ని పాలిస్తూ ప్రజలు ఏం చేయలేని పరిస్థితిలో తీసుకెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలుసు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలంటే అపహాస్యం పాలన చేసిన ఈ ప్రభుత్వం మన క్యాండిడేట్లు నామినేషన్ వేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు చేసి ఏకగ్రీవ రాజకీయాలకి అపోసరం చేసిన ఈ పార్టీ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చూసి ఏ ప్రభుత్వం ఎలా ఉండకూడదో అలా ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్న సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ప్రజలందరూ కూడా ఎందుకు దిక్కుతేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు మన వైపు చూస్తున్నప్పుడు వాళ్ళు అందుకునే ఆలోచిస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో జనసేన పార్టీ యొక్క ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేస్తే, ఎన్నికల ఓడిపోయిన రాత్రి మన నాయకులు ఏం చెప్పారో మన నాయకులు మనోహర్ గారు చెప్పారు. ప్రభుత్వానికి మంచి చేస్తే అభినందిస్తాం, మీకు సమయం ఇస్తాం అని చెప్పి కొన్ని రోజులు సమయం పాటించిన విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు రాష్ట్ర పిఎస్సి సభ్యులుగా మనందరినీ పెట్టి ప్రజా సమస్యల పట్ల పోరాడాలంటే ఈ ప్రభుత్వానికి కొన్ని రోజులు సమయం ఇవ్వాలి, ఆ సమయం తర్వాతే స్పందిస్తానని చెప్పి సమస్యలు లిస్ట్అవుట్ చేయమని చేశాక ఇచ్చిన గడువు కన్నా ముందే వాళ్ళ అప్రజాస్వామ్య ప్రణాళికను చూసి భవన కార్మికులు ఆయన దగ్గరికి వచ్చి చెప్పిన విన్నపానికి మనం ఇసుక కోసం వైజాగ్లో మన నాయకుడు పోరాడారు. ఆ సమస్యని పక్కదోవ పడించడానికి మళ్ళీ ఆనాడు ఆయన మీద వ్యక్తిగతంగానే ప్రవేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతులు కల్లాల దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు రైతుల డబ్బు ప్రభుత్వం దగ్గర ఉండిపోయిన విషయం తెలిసి వారం రోజులు కొంత సమయం ఇచ్చి స్పందించకపోతే మొత్తం రోజంతా నిరాహార చేసి రైతుల సమస్య పట్ల దేశవ్యాప్తంగా దాని దృష్టి తీసుకొచ్చి దాని పట్ల స్పందించిన నాయకుడు మన నాయకుడు. ఆవేళ మాతృభాషని నిర్వీర్యం చేసే కృత చేస్తున్నప్పుడు మన పార్టీ యొక్క సంస్థాగత దినోత్సవం ఉన్నాడు. మన నది మన నుడి అని చెప్పి మన అందరినీ కూడా మన సంస్కృతికి మళ్ళా దగ్గర చేశారు. అనుకోని ఉపద్రవం కోవిడ్, ప్రపంచంలో కనీవిని ఉపద్రవం వస్తే ప్రభుత్వం ఏమీ స్పందించలా. అక్కడ మన సహజీవనం చేయమని చెప్పిన మన నాయకులు మనందరినీ గాలికి వదిలేస్తే జన సైనికుడు చేసిన సేవ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించుకున్నారు. ఆనాడు మదర్ టెరిసా, రెడ్ క్రాస్ని పెంచి మన జన సైనికుడు మన నాయకుడు మాటలు బట్టి చేసిన సేవ ప్రజల గుండెల్లో చూసి మన నాయకుడి యొక్క సేవాస్ఫూర్తిని మన పార్టీలో కార్యకర్తల స్వేత చూసి గుర్తించారు. కోవిడ్ టైంలో మన నాయకులు మనోహర్ గారు రాష్ట్రంలో పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం చేసిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. 175 నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని క్రియాశీలక కార్యకర్తలుగా మార్చి ఒక రాజకీయమైన రూపు తీసుకొచ్చిన పార్టీగా దీన్ని మార్చారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక కార్యకర్తకి పార్టీకి ఉన్న బంధాన్ని అక్షర రూపంలో చేసి కష్టం వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబంతో పార్టీ ఉన్నది, వాళ్ళు అనుకోని సంఘటన జరిగితే వాళ్ళకి ఆర్థికమైన సపోర్టు, చిన్న ప్రమాదం అక్కడ ఉండే సపోర్టు చేసి వాళ్ళందరికీ ఒక గుర్తింపు కార్డుతో పాటు 24 గంటల్లో వాళ్ళకి న్యాయం చేసే విధంగా కార్యకర్త అంటే ఒక కుటుంబ సభ్యుడు. మన ఇంట్లో ఒక సమస్య వస్తే ఆ తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారో అలాగే పార్టీ 7 రోజుల్లో స్పందించే విధంగా ఒక కార్యకర్తకి పార్టీకి ఉన్న రిలేషన్ ప్రూవ్ చేసిన దేశంలో ఎక్కడా చేయని విధంగా చేసేందుకు ముందు మా మనోహర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మొన్న తూర్పుగోదావరి జిల్లానే కాదు, ఉత్తరాంధ్రలో కూడా కష్టం వచ్చిన కార్యకర్త ఇంటికి వెళ్ళి వాళ్ళకి మనోధైర్యం ఇచ్చినందుకు ఆయన పూర్తిగా అభినందిస్తూ మా అందరిలో కూడా అలాగే స్ఫూర్తిని కలిగించి మా అందరినీ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళతో మేము ఉన్నామని చెప్పి మాకు పరిచయం చేసినందుకు, మాకు ఇలాంటి విధమైన దిశానిర్దేశం చేసినందుకు నేను ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కోవిడ్ అప్పుడు అందరు రాజకీయ నాయకులు ఇల్లు దాటి రాలా, తుఫాన్ వచ్చింది, మన నాయకుడు ఒక్కడే ప్రజాస్వామ్యంలో ముందుకొచ్చి రైతుల కోసం బందరు కలెక్టర్ దగ్గర ధర్నా చేసే విషయాలు మీకు గుర్తు చేస్తున్నా.
ఏనాడు గదిలో దాక్కోలా. సమస్య ఉన్నప్పుడు ఎలాంటి ఉపద్రవం ఉన్నా కూడా ఆయన ముందుండి పోరాడిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఎంప్లాయిడ్ విషయంలో కావచ్చు, రోడ్ల విషయంలో కావచ్చు, ఆయన పోరాటం తీరు ప్రభుత్వానికి గుర్తు చేసి మమ్మల్ని సమాయత్తం చేసి సమయం ఇచ్చి వాళ్ళు స్పందించబోటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్న విధానాన్ని ప్రజాస్వామ్యంలో మనందరికీ అలవాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. సార్ ఏనాడైనా ప్రజా సమస్యల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం దాన్ని చిన్న చూపు చూస్తూ అది సమస్య కానట్టు ఆ సమస్య ప్రజలకు అలవాటైనట్టు చేపిస్తూ వ్యక్తిగత దోషాలు చేయడం తప్ప ఈనాడు ఈ రాష్ట్ర నాయకులు కానీ ప్రభుత్వం కానీ తీరుని ఈనాడు ఘర్షిస్తున్నా. మొన్న ఆయన చెప్పిన సమస్య సినీ కార్మికుల కోసం ఆయన మాట్లాడినారు, అంతే తప్ప ఏ విషయం కాదు. ఆ వేళ ఆయన చెప్పిన మాట మీరు తీసుకున్న విధానం మూలంగా ఈ వర్గం నష్టపోతుందని చెప్పినందుకు మీరు చెప్పిన విధానం తప్పు. ఆ వేళ ఆయన ఒకటే చెప్పారు, టికెట్ డబ్బులు ప్రభుత్వంలోకి వెళ్తాయా ఎలావా అన్నది. మన్నాడు ప్రభుత్వమే చెప్పింది, ప్రభుత్వం ఆ డబ్బులన్నీ కూడా మా ఖాతాలోకి వెళ్తాయి, వెళ్ళిన తర్వాత పన్ను బకాయిల తర్వాత తిరిగి బిగిస్తామని చెప్పి. సార్ రైతులు ధాన్యం తీసుకునే ఈ ప్రభుత్వం ఎన్ని నెలలకు వెనక్కిస్తుంది అని ప్రశ్నిస్తున్నా. ఆరోగ్యశ్రీ వంకతో హాస్పిటల్లో నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వైద్యాన్ని దూరం చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ వంకతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసింది. ఇప్పుడు డబ్బులు ఈ సినిమా వ్యవస్థ డబ్బులు కూడా పెట్టుకుని కార్మికుల్ని అందరినీ పొట్టబట్టే విధానాన్ని మా నాయకుడు ప్రశ్నించారు. డబ్బు వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళ మేట కొడితే మన అకౌంట్లోకి వస్తాయి విధానం తీసుకుని మన అందరినీ చెప్పు చేతిలో పెట్టే విధానాన్ని ప్రశ్నించినందుకు ఆయన వ్యక్తిగత దోషాల్ని ఎవరు కూడా ఒప్పుకోరు. గాంధీ గారి సిద్ధాంతం సైనం చెప్పిన మా నాయకుడు అవసరమైతే మాలో ఒక్కొక్కరు భగత్ సింగ్గా మార్చి ఈ ప్రభుత్వం తిరుగుబాటు చేస్తామని, ఈ ప్రభుత్వాన్ని మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని, రానున్న రోజుల్లో మా నాయకుడిని ప్రజలు ఆయన నమ్మకానికి తగ్గట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేలాగా మనందరూ కష్టపడాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.